హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి నవరాత్రులలో భాగంగా ఈరోజు నేను సుసాదిద్దరము అత్తయ్య ముగ్గురం వచ్చేసి ఒక ఆటోల ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళ ఇంట్లో అమ్మవారి ప్రతిష్టాపన అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అక్కడ చాలా బాగా జరుగుతుంది. మన అలంకరణ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు వెళ్ళేసాము మేము. చూసారు కదా ఎంత చక్కగా బొట్టు, కంకణాలు, మనకి జై దుర్గా భవాని అని మనకి బ్యాచెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో లోపల అమ్మవారిని ఈరోజు వచ్చేసి నిన్న వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అలంకరణ ఉండే, ఈరోజు వచ్చేసి మనకి ధనం అన్నమాట. కాయిన్స్ అండ్ మనకి మనీ తోటి అలంకరణ అనేది పెట్టేశారు. చాలా బాగా అలంకరణ అనేది చేశారు అండి. నిత్యం అంటే మనకి మనకి అమ్మవారి నిమజ్జనం వరకు కూడా, ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు కూడా ప్రతిరోజు ఇలాగే సందడిగా ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి పసుబొట్టు అనేది ఇచ్చేసారు. పాపకి పిల్లలకు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ని బట్టి అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేను మా చిట్టి తల్లి ఇద్దరం ఉండిపోయాము. ఇంకా ఇక్కడ చాలా బాగా వచ్చిందండి. చాలా మంది వచ్చారు. ఈరోజు ఫ్రైడే కదా, చాలా బాగా అనిపించింది. చాలా బాగా జరిగింది కూడా ప్రోగ్రామ్ వచ్చేసి. ఇది వచ్చేసి అండి మనకి భగత్ సింగ్ రోడ్డు కరీంనగర్లోనిది. సో మనకి భగత్ సింగ్ రోడ్ అండ్ బోయవాడ, భగత్ సింగ్ రోడ్లోనే రెండు ఉన్నాయన్నమాట. సో అక్కడివి ఇవే వచ్చేసి అమ్మవార్లు. ఈరోజు శుక్రవారం కాబట్టి అక్కడ మనకి కుంకుమ పూజ అనేది జరిగింది అమ్మవారి దగ్గర. ఇది వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది అక్కడ. సో అందులోది చాలా బాగా అలంకరించారు. అన్నిటికంటే నాకు ఇక్కడ ఇది బాగా నచ్చిందండి. అమ్మవారు మన ఏమంటారు నగల అలంకరణ బాగుంది. ఇది వచ్చేసి మనకి బోయవాడలో అమ్మవారు అన్నమాట. సో ఇంకా చాలానే ఉంటాయి మనకి కరీంనగర్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.